సితారా ఫుడ్స్ నుంచి ఒక పికిల్ ఆర్డర్ పెట్టుకున్నాను నాన్ వెజ్ది. సో మంచిగా వచ్చింది ప్యాకింగ్. అంత చెప్పడానికి నెగిటివ్స్ ఏం లేవు ప్యాకింగ్లో. కట్ చేద్దాం. ఓపెన్ చేయగానే ఓకే, సో ఇలా వచ్చింది మంచిగా ప్యాకింగ్. నేను ఆర్డర్ చేశాను చికెన్ పికిల్ బోన్లెస్. సో ఇది 3 months వరకు ఉంటుందట. 22nd June ప్యాక్ చేశారట. ఓకే, క్వాంటిటీ ఎంతో ఓపెన్ చేస్తే తెలుస్తుంది. హోమ్ మేడ్ ఎందేర్ వాళ్ళ లోగో and all natural from chemicals, colors and preservatives. Okay, women and farmers empowerment. నైస్, అంటే బాగుంది, చాలా ప్లీజింగ్గా ఉంది ప్యాకింగ్ మాత్రం. ఎందుకంటే ఒక లీకేజ్ లేదు, ఏం లేదు. ఇంకా మనకి దీంట్లో నుంచి డైరెక్ట్గా యూజ్ చేసుకోవడమే పికిల్లో. నేను పీజీలో ఉన్నాను, సో నాకు ఏదైనా కొంచెం స్పైసీగా తినాలనిపించి నేను ఆర్డర్ చేసుకున్నాను. దిస్ మై ఫస్ట్ ట్రై ఆర్డరింగ్ పికిల్ ఫ్రమ్ అవుట్ సైడ్. సరే, లెట్స్ ఓపెన్ దిస్ ప్యాకెట్ ఆల్సో. ఒక చేత్తో వీడియో తీయడం అంటే చాలా కష్టం, నాకు తెలుస్తుంది. సో లెట్ మీ కట్ దిస్. ఇది ప్యాకేజింగ్ మనకి దీంట్లో వచ్చింది. మంచి ప్యాకేజింగ్ యాక్చువల్గా. కార్డ్బోర్డ్ కవర్, వాళ్ళ లేబుల్ కవర్, సితారా ఫుడ్స్ అని చెప్పేసి మంచిగా ఉంది యాక్చువల్గా. అండ్ ఇక్కడ చూపిస్తున్నారు చూడండి, 3 months యూజ్ చేసుకోవచ్చు. అండ్ 250 grams చికెన్ బోన్లెస్ అని చెప్పేసి లేబుల్ పెట్టించినారు. ఇట్స్ నైస్. ఇంకా మెయిన్ హీరో ఈ కవర్లో పెట్టి ఇది వచ్చిందంటే దే మేడ్ షూర్ ఎక్కడ లీకేజ్ ఉండద్దు అని. కానీ ఈవెన్ దీంట్లో నుంచి కూడా ఏం లీకేజ్ ఏం లేదు. యా, ఫైన్. ఇంకా అన్నం పెట్టుకొని స్టార్ట్ చేసేద్దాం. నేను అన్నం పెట్టుకొని వచ్చా, సో మనం కొంచెం ఆవకాయ వేసుకుందాం. సో కొంచెం గ్రేవీ కూడా పడుతుంది. ఆయిల్ కూడా ఎక్కువ లేదు. సో దీన్ని ఇలా పెట్టేశాను. టేస్ట్ ఇట్. చికెన్ పీస్ చాలా హాట్గా అనిపిస్తుంది.
మీకు నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసి ట్రై చేసుకోవచ్చు. నేనైతే ఒకసారి పెట్టాను, ఇది ఎన్ని రోజులు ఉంటుంది ఏంటి అని చూసి మేబీ మళ్ళీ ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. టేస్ట్ అయితే ఓకే. ఉప్పు కారం నాకు పులుపు కూడా తగులుతుంది. థింక్ మంచి ఘాటు ఉంది. ఈలోపు నేను ఇది కంప్లీట్ చేస్తాను. మీరు ఒకవేళ నచ్చితే సితారా ఫుడ్స్లో వెబ్సైట్లో ఇంకా చాలా పికల్స్ ఉన్నాయి, స్వీట్స్ అప్పుడు ఏమైనా ఉన్నాయి, నచ్చితే ఆర్డర్ చేసుకోండి. బట్ నేను డౌట్ఫుల్గా పెట్టాను కానీ బాగానే వచ్చింది. యా ప్లీజ్ ట్రై. బాయ్ ఫ్రెండ్స్.